లగచర్ల వ్యవహారంపై చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. టూరిజం ముఖ్యమా, లగచర్ల రైతులు ముఖ్యమా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనపై చర్చించే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు. సభను ఎన్ని రోజులు జరుపుతారో చెప్పనందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశామన్నారు హరీష్ రావు. ఏ అంశాలపై చర్చ జరుపుతారో స్పష్టత ఇవ్వలేదన్నారు. బీఏసీ అంటే బిస్కెట్ చాయ్ కాదంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రధానంగా సభ నుంచి మీరు బయటకు వచ్చి నినాదాలు చేస్తారు. ప్రధానంగా డిమాండ్ ముఖ్యంగా ఈరోజు లగచర్ల రైతులు 30 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. ఆ గిరిజన రైతులకు సంఖ్యలు వేసి యావత్ రాష్ట్ర రైతాంగాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. సో ఈరోజు లగచర్ల అంశం మీద చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ బీఏసీలో కూడా అడిగాం. టూరిజం మీద మాట్లాడమంటుండ్రు. టూరిజం ప్రాధాన్యతనా, రైతులు ప్రాధాన్యతనా? దేశానికి వెన్నుముకమైనటువంటి రైతులను ఇవాళ బేడీలేసి కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. మా భూములు మాకు కావాలన్న పాపానికి అర్ధరాత్రి పూట గిరిజన రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగం చేసి అక్రమంగా నెల రోజుల నుంచి నిర్బంధించారు. బేషరతుగా రైతుల్ని విడుదల చేయాలి, రైతులకు లోకానికి క్షమాపణ చెప్పాలి, బేడీలు వేసిన అధికారుల మీద వెంటనే శిక్షించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాకౌట్ చేయడం ఏదైతే బీఏసీ నుంచి వాకౌట్ చేయడం చాలా తప్పు, స్పీకర్ని అవమానించినట్లు అనేది మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. బీఏసీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది, ఎంఐఎం కూడా వాకౌట్ చేసింది. బీఏసీ అంటే ఏంటండి? శాసనసభ ఎన్ని రోజులు జరుపుతారు అని బీఏసీలో నిర్ణయం జరగాలి. శాసనసభలో ఏ అంశాలు చర్చ జరపాలి అనేది బీఏసీలో నిర్ణయం జరగాలి. బీఏసీలో జరిగిన నిర్ణయాన్ని స్పీకర్ గారు సభలో అమలు చేస్తారు. కానీ బీఏసీలో మొత్తం డిస్కషన్ అంతా జరిగితే ఏం జరిగింది, ఎన్ని రోజులు సభ జరుగుతారో చెప్తలేరు, ఏ అంశాల మీద మాట్లాడతారో చెప్తలేరు. అంతా విని మేము మళ్ళీ చెప్తాం పోండి అంటుండు. బీఏసీ అంటే బిస్కెట్ చేయడానిక? బిస్కెట్ చేయడానికి మేము పోలే కదా. బీఏసీలో డిస్కషన్ జరగాలి, సభ ఎన్ని రోజులు జరుగుతుందని నిర్ణయించాలి. మరి అది నిర్ణయించినప్పుడు బీఏసీకి అర్థం లేదని మేము వాకౌట్ చేశాం. బీఏసీ నుంచి ఎంఐఎం కూడా వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రాధాన్యతలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంది. ఖచ్చితంగా లగచర్ల రైతులకు బేడీలు వేయడం సరైనది కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నరేష్ ఎల్లంశెట్టి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, అసెంబ్లీ నుంచి.